గైస్ ఈరోజైతే మనం ఇన్‌స్టాగ్రామ్‌లో ట్రెండింగ్‌లో ఉన్న ఒక డైలాగ్ ఎడిటింగ్ చేయబోతున్నాం. డెఫినిట్‌గా బాగా నచ్చుతది బాయ్స్‌కైతే. అంటే కొంచెం యాటిట్యూడ్ టైప్ ఉంటది. బాగా అనిపిస్తది ఎడిటింగ్ అనేది. నచ్చితే పక్కా చేసుకోండి. అలాగే సపోర్ట్ కూడా పక్కా చేయండి అబ్బా! చాలు నాకు. అంతకన్నా ముందు డెమో అయితే చూడండి. ఏదో రోజు నిన్ను అన్నా పెట్టింది ఏ పెళ్ళి నువ్వే చేసుకో చూసుకున్నా. డెమో చూసారు కదా! మేబీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కామెంట్ చేయండి అబ్బా! నచ్చితే ఇంకొక సపోర్ట్ చేయండి. అలాగే వీటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అంటే ఒకటేమో ఫాంట్ లింక్ ఉంటది. ఇంకోటి ఒక సింగిల్ ప్రాజెక్ట్ ఉంటది. కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అక్కడి నుంచి యూజ్ చేసుకోండి. నేను ముందుగా అయితే ప్రాజెక్ట్ అని ఓపెన్ చేస్తాను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి. నేను ఇప్పుడే చెప్తున్నాను. మన ప్రాజెక్ట్‌లో అంటే ఇచ్చే టెంప్లేట్‌లోని మీకు ఈ యొక్క ఫోటోస్ ఉండవు. అంటే నేను చెప్తాను. అంటే ఫోటోస్‌కి ఎలా ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఎందుకంటే ఫోటోస్ ఎంబీ ప్రాబ్లమ్ వల్ల నేను యాడ్ చేయలేదు. కావాలంటే ఫోటో ఉన్న ఎఫెక్ట్స్‌ని అంటే ఫోటో ఉన్న ప్రాజెక్ట్‌ని ఇమ్మంటే నేను కొంచెం ఎంబీని తక్కువ చేసి పెడతాను. బట్ నేను క్లియర్ కట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తానులే. మీకు పెద్ద ఇబ్బంది లేకుండా చెప్తానులే. కావాలంటే మీకు ఇస్తాను. కామెంట్ చేస్తే పక్కా ఇస్తాను. లేదంటే ఇంక దీన్ని ఎలా యూజ్ చేసుకోండి. నేను చెప్తాను కదా క్లియర్ కట్‌గాని. ఫస్ట్‌గా ఒక డైలాగ్‌తో వస్తది. ఫస్ట్ మీకు ఇక్కడ వైట్ ఒకటి, రెడ్‌గా డెమోలో చూసే ఉంటారు కదా! ఒక వైట్ ఒకటి, రెడ్ ఒకటి ఉంటది. మీకు రెడ్ బాగా అనిపిస్తే ఏమి లేదు. అదే ఫోటో లింక్ కింద డిస్క్రిప్షన్‌లో పెడతాను. అది ఒక పింట్రెస్ట్ అని ఒక యాప్ ఉంటది. అక్కడికెళ్ళి మీరు రెడ్ కలర్ టెక్స్చర్స్ అని కొడితే మీకు ఇవే కాదు అంటే ఈ ఫోటోసే కాదు దీనికన్నా బెటర్ పిక్స్ వస్తాయి. నేను ఎగ్జాంపుల్‌కి అయితే నేను యూజ్ చేసిన ఫోటో అయితే చూపిస్తాను. మేబీ ఇదే అనుకుంటా. ఒక్క నిమిషం. ఈ ఫోటో అయితే యూజ్ చేశాను నేను. అంటే నా దగ్గర చాలా టెక్స్చర్స్ ఉన్నాయి. మీకు చెప్పాను కదా! పింట్రెస్ట్‌లోకి వెళ్ళి అక్కడి నుంచి సెర్చ్ చేస్తే మీకు ఈ ఫోటోసే కాదు దీనికన్నా మంచి బెటర్ ఫోటోస్ వస్తాయి. మీకు కొంచెం ఓపికతో అంతే కొంచెం వెతకాలి. బట్ మంచివి వస్తాయి. వైట్ అయినా వస్తాయి. బ్లాక్ సెట్ కాదు రెడ్ అయినా వైట్ అయినా చూసుకోండి అందులో మంచిగాని. నేను చెప్తాను కదా! ఈ రెండు అయితే బెటర్‌గా ఉంటాయి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే వైటే యూజ్ చేయమని చెప్తాను. ఎందుకంటే రిలిక్స్‌కి వైట్ బాగా హైలైట్‌గా అనిపించింది అని చెప్తున్నాను. అర్థం చేసుకోండి చెప్తున్నాను. ఒకవేళ మీకు రెడ్ నచ్చితే అది మీ ఒపీనియన్ అది. నచ్చితే ఫస్ట్ ఒక ఫోటోకి డౌన్ చేసుకోండి ఆ ఫోటోని. ఇక్కడ కరెంట్ ఫీల్డ్‌లోకి వెళ్ళి నేనైతే రీప్లేస్ పెట్టి ఇక్కడ మీరు ఏదైతే ఫస్ట్ చేంజ్ చేస్తారో ఏదో అని చేంజ్ ఉంది కదా! ఇది టెక్స్ట్ అనేది దీన్ని చేంజ్ చేశాను కాబట్టి నేను ఫస్ట్‌గా దీన్ని కాపీ లేయర్ కొట్టి ఇది వదిలేయండి. ఇక్కడి నుంచి మనకి మొత్తం సెలెక్ట్ ఆల్ లేయర్స్ అని ఉంటుంది. సెలెక్ట్ ఆల్ లేయర్స్ ఇచ్చేసుకొని ఇక్కడ ఈ 2 తీసేయండి. అంటే సాంగ్‌ని ఫస్ట్ ఎట్టిన దాన్ని తీసేసి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి టాప్‌లో ఉన్నది ఇక్కడ పేస్ట్ అయిపోయి చిన్న ఎర్రర్ మార్క్ ఉంటుంది. క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ ఎలా ఉంది కదా! ఇది ఒక్కటి ఉంచండి. మిగతా అన్ని హైడ్ చేసేయండి. అంటే వైట్ చేసేయండి. ఇది ఒకటి గ్రీన్ కలర్‌లో ఉంచుకొని టిక్ చేస్తే మీకు ఓన్లీ ఒక టెక్స్ట్ ఒకటే మారుతుంది. అంటే కలర్ ఒకటే మారుతుంది. మిగతా అన్ని సేమే ఉంటుంది. అలా మీకు అంటే ఒక్కోటి ఓపెన్ చేసి కరెంట్ ఫీల్డ్లో కూడా రీప్లేస్ పెట్టడం టైం అనేది చాలా వేస్ట్ అయిపోద్ది. మీకు ఇలా అయితే ఒక్క సింగిల్ క్లిప్తో అయిపోద్ది. కొంచెం మీకు బాగా అనిపిస్తుంది. మనకి ఫొటోస్ అయితే అయిపోయింది. ఒకవేళ మీకు వైట్ నచ్చితే అంటే వైటే ఉంచేసుకోండి. రెడ్ నచ్చితే ఇలా చేసుకోండి. సరిగ్గా 12 minutes 21 milliseconds కాడికి వస్తే ఇక్కడ నుంచి మనకి బీట్ అనేది స్టార్ట్ అవుతుంది. బీజీఎం అనేది ఇక్కడ నుంచి మనం ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి ఫోటో యాడ్ చేసుకుంటూ వెళ్దాం. ఫస్ట్ ఒక్క ఫోటో యాడ్ చేద్దాం. అంటే ఒక్క ఫోటోతో చెప్తాను. దాని తర్వాత ఒకే ఫోటోని అన్నిటికీ ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తానులే. ఫస్ట్ అయితే నేను ఒక్క ఫోటోని యాడ్ చేస్తున్నాను ఎగ్జాంపుల్కి. ఒక్క నిమిషం. నేనైతే బాయ్స్ గురించి కాబట్టి బాయ్స్ పిక్‌నే యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ ఫోటో అయితే పర్లేదు. ఇది ఇక్కడ చూడొచ్చు మనకైతే ఇక్కడ ప్లే చేసే బటన్ కాడ లెఫ్ట్ ఒకటి రైట్ ఉంటుంది యారో మార్క్స్. అంటే మీరు రైట్ సైడ్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బీట్ దగ్గర తీసుకుపోద్ది. అక్కడి నుంచి మీరు కట్ చేసుకోండి బీట్. అంటే ఫోటోని కట్ చేసుకుని ఎఫెక్ట్స్లోకి వెళ్ళండి. ఫస్ట్ దీనికి టైల్స్ యాడ్ చేసుకుని ఒక్క నిమిషం. టైల్స్ యాడ్ చేసుకుని మళ్ళీ ఇంకోసారి ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఈసారి ఏం చేస్తారంటే మళ్ళీ ఇక్కడ మూవ్ ఆన్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళండి. ఇక్కడ ర్యాండమ్ అని ఒకటి ఉంటుంది. ఇక్కడ టూ మచ్ ప్రీసెట్ తీసుకోండి. ఆ ఎఫెక్ట్ యాడ్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఇంకోసారి ఎఫెక్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ర్యాండమ్ డిస్ప్లేస్మెంట్ అని ఉంది కదా! ఇది మళ్ళీ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి ఇక్కడ ఏం టచ్ చేయొద్దు. ఇక్కడ మ్యాగ్నెట్ అని ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. దీన్ని ఒక 20 చేసుకోండి. జస్ట్ 20 చేసుకోండి. ఇది ఒక 500 అయినా 300 అయినా 500 ప్లస్ వద్దులే దానికంచి తక్కువలో చేసుకోండి. మళ్ళీ ఈ రెండింటి మధ్యలోకి వచ్చి ఇక్కడ కర్వ్ ఆప్షన్ కనబడుతుంది కదా! క్లిక్ చేస్తే మీకు కర్వ్ ఎలా పెట్టుకోండి. అంటే కొంచెం ఫాస్ట్ మోషన్ పెట్టుకుని దీని తర్వాత ఈ ఫోటోని ఫేస్ ఒకటే కనబడేలా జూమ్ చేసుకోండి. మన ఫస్ట్ స్టెప్ అనేది అయిపోయింది. ఫస్ట్ ఇంకొకటి మళ్ళీ యాడ్ క్లిక్ చేసి మళ్ళీ అదే అంటే మూవ్ అంటే ట్రాన్స్ఫర్ ఉంది కదా అందులోకి వెళ్ళండి. ఈసారి ఏం చేస్తారంటే ఇక్కడ రెస్టర్ ట్రాన్స్ఫార్మ్ అని ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మాత్రం మీరు స్టాండ్ సెట్ కొట్టొద్దు. ఇక్కడ గోస్ట్ పాప్ అని ఉంటుంది. ఇక్కడ చూసారు కదా ఇది గోస్ట్ పాప్ అంటే స్టార్టింగ్ నుంచి 3 ఆప్షన్
గోస్ట్ పాప్ యాడ్ చేసి మళ్ళీ ఇంకోసారి ఎఫెక్ట్ని ఓపెన్ చేయండి. అంటే యాడ్ ఆన్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ట్రాన్స్ఫార్మ్ ఇది ఓపెన్ చేసి ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంటుంది. దీన్ని కొంచెం ఫ్రంట్కి ఎట్టుకుని ఇక్కడ ఆల్ఫా ఉంటుంది, ఆల్ఫాని కూడా ఫ్రంట్కి ఎట్టండి. ఇక్కడ ఇది ఉంది కదా సెకండ్ బీట్ మార్క్ అనేది, ఆల్ఫా బయటకు ఉన్నా పర్లేదు, బట్ స్కేల్ ఆప్షన్ అనేది లోపలికే ఉండాలి. అర్థమైంది కదా, ఇలా అన్నమాట. చూడొచ్చు మనకైతే అది మనకి సెకండ్ చాలా వరకు అయిపోయింది. కొంచెం మనకి స్టార్టింగ్ అనేది అంత బాగా తెలియకూడదు. అంటే అంత మీకు కొంచెం ఫాస్ట్ మోషన్ అవ్వాలంటే బ్లర్లోకి వెళ్ళి ఇక్కడ మోషన్ బ్లర్ అని ఉంటుంది, క్లిక్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఒక కీ ఫ్రేమ్ ఇక్కడ ఇవ్వండి, ఇంకో కీ ఫ్రేమ్ కాడికి వచ్చి ఇంకో కీ ఫ్రేమ్ కాడికి వచ్చి అంటే స్టార్టింగ్కి వచ్చి రెండు 2 అట్టండి. తర్వాత 0 చేసినా పర్లేదు, బట్ 1 చేసినా పర్లేదు. అంటే ఇలా అనమాట. ఒకసారి ఫాస్ట్ మోషన్ ఉంటుంది. సెట్ అయిపోయింది. ఇప్పుడు దీన్నే కాపీ చేసుకుని కాపీలర్ కొట్టుకోండి. ఇక్కడ నుంచి ఫొటోస్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళండి. ఒక్క నిమిషం, నేనైతే ఒక్క ఫోటోని యాడ్ చేస్తాను. అంటే ఒక ఫోటోని యాడ్ చేసుకోండి, అంటే ఆ బీట్ మార్క్ యాడ్ చేసుకోండి, కట్ చేసేయండి. బీట్ మార్క్ యాడ్ చేసుకోండి, కట్ చేసుకోండి. బట్ ఇక్కడ వరకు యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఉంటుంది చూసారు ఈ ప్లేస్ అని. ఒక్క నిమిషం, ఇక్కడ చూసారు. ఇక్కడ కరెక్ట్గా 23 మిల్లీ సెకండ్స్ కానించి మనకి ఇక్కడ ఒక 4 ఫొటోస్ని యాడ్ చేయాలి. ఎగ్జాంపుల్కి ఇక్కడ ఫోటో యాడ్ చేశాను, దీన్ని కట్ చేశాను. మళ్ళీ కొంచెం ఎక్కువ పెట్టండి ఫోటోని. ఒక్క నిమిషం, అలా పెట్టా. దాని తర్వాత ఇంకో ఫోటో యాడ్ చేయండి, దీన్ని మళ్ళీ కొంచెం కట్ చేయండి. ఒక 4 ఫొటోస్ పెట్టలా పెట్టుకోండి, సరిపోద్దులే. నేను ఇంకో ఫోటో యాడ్ చేశాను, దీన్ని కట్ చేశాను. మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేశాను, దీన్ని కట్ చేసేసాను. అలా 4 ఫొటోస్ పెట్టండి. ఈ మధ్యలోని ఇక్కడ ఉన్న ఈ బీట్ నుంచి ఈ బీట్ వరకు 4 ఫొటోస్ పెట్టేలా పెట్టండి. దాని తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి సేమ్ అంతే ఇలాగనమాట. ఇలా యాడ్ చేసుకోండి. నేను మొత్తం అన్నీ యాడ్ చేసి చెప్తానులే. ఇలా అన్ని ఫొటోస్ యాడ్ చేసిన తర్వాత ఒక్క నిమిషం. అలాగే ఇంకొకటి, ఒకవేళ మీకు కొంచెం ఫోటో జూమ్ ఇన్ అవ్వాలంటే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి ఇక్కడ స్కేల్ ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. ఇలా జూమ్ ఇన్ అవ్వేలాగా అంటే స్కేల్ని తగ్గించండి. దీని తర్వాత దీనికి వచ్చిన కర్వ్ ఇవ్వండి, ఇలా అనమాట. లేదంటే దీన్నే కింద చేయండి, అంతే. ఇలా అనమాట. కొంచెం స్లోగా వెళ్తుంది, దాంట్లో లాస్ట్కి వచ్చి ఒకేసారి వెళ్ళిపోద్ది. అర్థమైంది కదా. ఇప్పుడు దీన్ని కాపీలర్ చేసి మొత్తం ఎఫెక్ట్స్ అన్నిటికీ పెట్టేయండి. అంటే అన్నిటిని టిక్ చేసి ఇలా అన్నమాట. ఒక్క నిమిషం, ఇలా టిక్ చేసి ఇక్కడ ప్లస్ అని క్లిక్ చేసి ఇక్కడ పేస్ట్ పక్కన చిన్న యారో మార్క్ ఉంటుంది, అది క్లిక్ ప్లస్ చిన్న యారో మార్క్ దాన్ని క్లిక్ చేసి ఇక్కడ కర్రన్ ఫీల్ ఒకటే తీసి పేస్ట్ చేసేది సరిపోద్ది. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోయింది. బట్ ఇక్కడ 4 ఫొటోస్ ఉన్నాయి కదా, ఈ బీట్ నుంచి బీట్ వరకు. ఈ ఫొటోస్కి ఉన్న ఇక్కడ ర్యాండమ్ ట్రాన్స్ఫార్మ్ ఉంది కదా, ఇవి తీసేయండి ఈ 4 ఫొటోస్కి. అంటే ఫాస్ట్ మోషన్ వాళ్ళు అంత బాగా సెట్ కదా, అర్థం చేసుకోండి. ఒక్క నిమిషం, తీసిన తర్వాత లాస్ట్కి వచ్చేస్తే మీకు ఇక్కడ ఒకటి ఉంటుంది, లాస్ట్ ఫోటో ఉంటుంది. దీనికి కొంచెం బీట్ పెట్టాలి. ఎలా అంటే మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్కేల్ ఆప్షన్ ఉంటుంది. ఇది మొత్తం ఒక కీ ఫ్రేమ్ క్లిక్ చేసి డిలీట్ అన్ని కొట్టండి, సరిపోదు. అన్ని కీ ఫ్రేమ్ తీసేసి ఇక్కడ మూవ్ ట్రాన్స్ఫర్లోకి వెళ్ళి స్టార్టింగ్ మూవ్ ట్రాన్స్ఫర్ ఇందులోకి వెళ్ళి ఇక్కడ ముందు ఒక కీ ఫ్రేమ్ ఇచ్చుకోండి. ఒక్కసారి ఫోటోని కొంచెం ఇలా సెంటర్లో పెట్టుకుని ఇలా కొంచెం జూమ్ ఇన్ చేసుకుని ఇది జూమ్ ఇన్ అయ్యేలాగా, జూమ్ అవుట్ నుంచి జూమ్ ఇన్ అయ్యేలాగా పెట్టుకుని లాస్ట్ వరకు పెట్టేసుకో కీ ఫ్రేమ్ని. మళ్ళీ కర్వ్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ లాస్ట్ వరకు కనపడుతుంది కదా, ఇది అంటే సైడ్లో ఉన్నది లాస్ట్ ఇది అనమాట. ఈ లాస్ట్లోకి వెళ్ళి దీన్ని కొంచెం ఇలా మైనస్ చేసుకుంటుంటే మీకు స్టెప్లుగా వస్తుంది. అంటే ఇలా చూడొచ్చు, ఇలా ఒకేసారి వస్తుంది. అంటే జూమ్ బీట్ బయట వస్తుంది, బాగా నచ్చుతుంది, మీకు బాగా అనిపిస్తుంది, అంతే. అలా కొంచెం ఫొటోస్ని కొంచెం ఫేస్ కట్ ఒకటి మంచిగా తెలిసేలాగా ఫొటోస్ పెట్టుకుని అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అలా ఒక్కొక్క ఫోటోని తర్వాత మంచి బెటర్ క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకోండి.